మరి ఇంత జరుగుతా ఉంది మీ గ్రామంలో, ఏం చెప్తారు అసలు? జరుగుతుంటే అంత వాళ్ళు వారాస్తారు ఎక్కువని అంత రెడ్డిస్తారు, వాళ్ళు ఏది లెక్క చేస్తలేరు. 300 మందికి వెళ్తే బెదిరిస్తారు, ఇక అవి ఆరాస్తారు. ఇక వాళ్ళు అట్లా చేసుకుంటా ఈ నామినేషన్ వేద్దని మన సండే వేసింది మాకు వాళ్ళే. వీడికొస్తే సంజయ్ తండ్రి ఆ తల్లి వీడికొచ్చిన కూడా కారణం నాకు గుంజరా అంటున్నాడు. ఇక నేను వీడికొచ్చిన సూచన మరి నోలేమన్నారు మాకు వాళ్ళని అడిగినా వాళ్ళు మీ గ్రామ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు వచ్చేది అంటా ఉన్నారు కదా. ఏముంది కొడుకు మాత్రం మా ఇంటికి కూడా మీకు ఏమైనా అవసరమా? నువ్వే మతమైన అయితే నువ్వు ఇంతకు వచ్చి ఎదుకున్నావు, మరి నీ మా శంకరం వచ్చిన నువ్వు ఇంట్లో ఉన్నావు, మరి కిడ్నాప్ చేయలేదంటా ఉన్నారు వాళ్ళు. ఆత్మ అంటారు మరి ఆడవర్తం కదా అట్లా. ఏంది మరి ఏం చేద్దాం అనుకుంటారు మీరు? మీ గ్రామస్తులు ఒక బీసీ బిడ్డ, మీ బీసీ మరి వాళ్ళు ఏమో జనం రేపు జనంతో పని జనం వాళ్ళ భయపడి వేస్తారో వేయరు, అది మన చేతిలో ఏముంది. ఆయన ఎవరైతే ఆ సందీప్ రెడ్డికి గతంలో కూడా ఏదో ఎవరిని మర్డర్ చేసిన చరిత్ర ఉందని చెప్పేసి అంటా ఉన్నారు వాళ్ళు, నిజమేనా అది? నిజమే. ఈ సార్ కూడా రెడ్డోడే చంపేసి. సో ఇది గ్రామస్తులు చెప్తా ఉన్నారు కదా, విన్నారు కదా. సో అమ్మతో మాట్లాడదాం. మీ కొడుకు అమ్మ యాదగిరి, సో ఏం చెప్తారు మరి చెప్పండి. ఇప్పుడు ఇంత జరుగుతాను, మీ కొడుకు కిడ్నాప్ చేసేయాలని చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? ఏం చెప్తాను, నాకు న్యాయం జరగాలి సార్, న్యాయం జరగాలి. అంత సర్పంచ్నే చంపారు వీళ్ళు నడువులు ఇక్కడ వస్తే. మరి నా కొడుకు కూడా ఎంత తోడు, ఇద్దరు ఆడపిల్లలు ఎట్నో దెబ్బకులు వేసిండు అయిపోయింది. వాళ్ళ కింద లోపడేనని వచ్చిండు దమ్మదమ్మ వేసిపోయిండు. మరి వేసిపోయినాక ఇప్పుడు చూడు ఎట్ట కలుగుతున్నారు వాళ్ళు కూడా, మీ ముందర అట్లా అంటుండ్రు. అలా ఏమంటారు సార్? మరి ఏమంటావు చెప్పు, మనము కిడ్నాప్ జరగలేదు అనక ఏమంటాం? మంచి కనిపించినా కానీ వాళ్ళు అట్లా అంటుండ్రు. మరి అంతా ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు పోయి చేస్తామంటుండ్రు కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కూడా పోతే ఎస్ఐ చెప్పడా, ఎస్ఐ తీసుకుపోతే అన్ని అడుకుంటావా సారు? కోరుతా ఉన్నారు మరి పోలీసులకు కావచ్చు, మరి ఇక్కడ ఉన్న నాయకులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? న్యాయం నా పిల్లగాడిని గింత దెబ్బ కలగకుండా మంచిగా ఉండాలి. నా పిల్లగాడిని ఎవరైనా ఏమనొద్దు, రక్షణ కల్పియాలి పానానికి మాకు, మా పిల్లలకి.